జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు హెడ్ కానిస్టేబుల్. ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. చీటింగ్ కేసులో తండ్రిపై కూతురు కేసు పెట్టింది. 41 కోట్ల నోటీస్ జారీ చేసేందుకు 50,000 డబ్బు డిమాండ్ చేశాడు హెడ్ కానిస్టేబుల్. వారి వద్ద నుండి 50,000 రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేయించుకోవాలి అంటే లంచం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ రమేష్. ఎవరైనా లంచం అడిగితే అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించాలని వెల్లడించారు. ఏసీబీ అధికారులు 24 గంటలు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు ఏసీబీ డీఎస్పీ రమేష్. ఈరోజు ఏసీబీ రైట్స్లో ఖమ్మం 2 టౌన్లో పనిచేస్తున్నటువంటి కోటేశ్వరరావు హెడ్ కానిస్టేబుల్ రైటర్గా ఇక్కడ వర్క్ చేస్తున్నాడు. అతను ఈరోజు బ్రైబ్ అమౌంట్ 50,000 తీసుకుంటూ ఏసీబీ స్టాఫ్కి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. దీనికి సంబంధించిన విషయం ఏంటంటే ఈ పోలీస్ స్టేషన్లో ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్ సంబంధించి చీటింగ్ కేసు ఒకటి రిజిస్టర్ అయింది, క్రైమ్ నెంబర్ 275 అని. దానికి సంబంధించి ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. దానికి సంబంధించి వాళ్ళు నోటీసులు ఇవ్వాలి అక్యూజులకి. హైకోర్టు కూడా నోటీసులు ఇవ్వమని చెప్పింది. అటు నోటీసులు ఇవ్వడానికి గాను ఆ స్టేషన్ రైటర్ తన సొంత ప్రయోజనం కోసం వాళ్ళని పెద్ద అమౌంట్ డిమాండ్ చేసి ఈరోజు 50,000 రూపీస్ ఆ కంప్లైంట్ దగ్గర నుంచి ఎవరికైతే నోటీసులు తీసుకోవాలో వాళ్ళ దగ్గర నుంచి 50,000 ఈరోజు తీసుకుంటాగా ఏసీబీ రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ పట్టుకుంది. అతను మేము కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తున్నాం. అతని కలర్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. కలర్లో కూడా చాలా పింక్ కలర్ వచ్చింది. ఇది పాజిటివ్ టెస్ట్. ఈ పింక్ కలర్ వస్తే సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ప్రూవ్ అవుతుంది. ఇంకోటి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఏ అధికారన్నా లంచం అడిగితే మీరు నిర్భయంగా ఏసీబీని అప్రోచ్ అవ్వచ్చు. ఏసీబీ చాలా ఫర్మ్గా ఉంది. మీ రెస్క్యూ ఖచ్చితంగా మీరు మా టోల్ ఫ్రీ నెంబర్ 1064 ఉంది. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మేము ఖచ్చితంగా ఎనీ టైము 24/7 అందుబాటులో ఉంటుంది ఈ నెంబరు. వెంటనే మీరు ఫోన్ చేసి మీ సమస్య చెప్పిన వెంటనే మీ కన్సర్న్ జిల్లా సంబంధించిన అధికారులందరూ మీ దగ్గరికి వచ్చి మీ రెస్క్యూకి ఖచ్చితంగా మా వంతు వర్క్ మేము చేస్తామని చెప్తున్నాం. ఈ టోల్ ఫ్రీ నెంబర్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, 1064. ఎవరు కూడా మీరు లంచం ఇచ్చి పనిచేయించుకోవాల్సిన అవసరం లేదండి. మీరు నిర్భయంగా మీ సమాచారం కూడా మేము గోప్యంగా ఉంచామని మరొకసారి రిక్వెస్ట్ చేస్తాను. కంప్లైంట్ నా పేరు రమేష్ అండి. నేను ఏసీబీ డీఎస్పీని.